హాయ్ హలో వెల్కమ్ టు జెన్ అలిజా ఛానల్ అండి. ఇవాళ ఇంకొక రెసిపీతో మేము ముందుకు తీసుకొచ్చాను. బార్లీ జావా అండి. బార్లీ మన హెల్త్కి ఎంత మంచిదంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల. ఈ బార్లీ జావా తీసుకోవడం వల్ల మనకి మెయిన్ బాడీలో వేడి ఉంటే అది తగ్గుతుందండి, చలువ చేస్తుంది. డైజెషన్ సిస్టమ్ అనేది మెరుగుపడుతుందండి. అలాగే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి ఇదొక రెమెడీ అండి. అండ్ అలాగే మనకి మూత్రపిండాలు ఉంటాయి కదా, వాటికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా అలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. అలాగే మన షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుందండి. ఇది ముందుగా మనం ఎలా చేయాలంటే, ఒక కప్పు బార్లీ తీసుకొని కొంచెం ఫ్రై చేసుకొని దోరగా వాటిని మిక్సీ వేసి పౌడర్ వేసుకోవాలండి. మెత్తగా పౌడర్ వేసుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసుకుంటేనే ఈ జావ అనేది మనకి స్మూత్గా బాగుంటుంది, లేకపోతే కరెక్ట్గా రాదు. ఓకేనా. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని మనం కొంచెం జల్లెడ పట్టుకుందామండి. జల్లెడ పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మెత్తటి పౌడర్ అనేది బాగా వస్తుంది. ఏదైనా పలుకుల్లాగా ఉన్నా కానీ అది మనకి డివైడ్ అవుతుందండి. అందుకని కొంచెం జల్లెడ పట్టుకోండి. జల్లెడ పట్టుకున్న తర్వాత వచ్చిన పలుకులు ఉంటాయి కదా, అవి కూడా ఏం వేస్ట్ అవ్వదండి. దాని నుంచి కూడా మనం ఇంకో రెసిపీ చేసుకోవచ్చు. అది మీకు నేను వేరే వీడియోలో చేస్తాను. ఓకేనా. చూడండి ఎలా పౌడర్ వచ్చిందో. ఆ పౌడర్ని ఒక కప్పులోకి తీసుకోండి. అది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రాగి జావ ఎలా చేసుకుంటామో అలాగే బార్లీ జావ కూడా అలాగే చేసుకుంటామండి. నేను ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బార్లీ పౌడర్ తీసుకున్నానండి. ఒక కప్పులో బెల్లం తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని అండ్ దాంట్లోనే ఈ బార్లీ పౌడర్ కూడా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు ఉంటే ఏమవుతుందంటే ఉడికేటప్పుడు కూడా ఉండల్లాగా ఉంటుంది. అందుకని కొన్ని వాటర్ వేసి కలుపుకుంటే మంచిదండి. ఉండలు లేకుండా బాగా వస్తుంది. కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేవి బాగా మరగాలండి. బెల్లం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు కొంచెం ఆ వాటర్లోనే సాల్ట్ వేసుకోవచ్చు. దాని తర్వాత ఆ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత మనం కలుపుకున్న ఈ బార్లీ పౌడర్ మిశ్రమం ఉంది కదా, దాంట్లో వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలండి. ఇలా ఉడకబెట్టుకుంటూ ఉంటే ఈ మిశ్రమం అనేది దగ్గరగా అవుతుంది, జావలాగా వస్తుంది. ఒక్కొక్కరు కొంచెం తిక్కిగా కావాలంటే ఇంకొంచెం వాటర్ తగ్గించుకొని వేసుకోండి. లేదు కొన్ని వాటర్లా అంటే పల్చగా తాగే వాళ్ళు ఉంటారు కదా, దాన్ని కొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చు. చూశారు కదా ఎలా మరుగుతుందో. అలా ఉడకాలండి. అలా ఉడికితేనే టేస్ట్గా ఉంటుంది. మంచి తిక్కిగా రావాలి. అలా తిక్కుగా ఉంటేనే బాగుంటుంది. తినడానికి కానివ్వండి, తాగడానికి కానివ్వండి. ఇది పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. చాలా హెల్త్కి చాలా మంచిది. చూడండి ఎలా తిక్కిగా వచ్చిందో. ఇంకా మనం దీన్ని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా తింటే చాలా చాలా హెల్త్కి మంచిదండి. ట్రై చేయండి.